ఇండియా శ్రీలంక మూడో వన్డే మ్యాచ్ అదే ప్రేమదేశ స్టేడియంలో జరిగింది. శ్రీలంక ఈ మ్యాచ్ గెలిచి 2-0 తేడాతో సిరీస్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ మన వాళ్ళు గెలిస్తే డ్రా అవుతుందని చాలా ఆశపడ్డాం. కానీ మన బ్యాటర్లు ఎవరూ సరైన స్కోర్ చేయలేదు. లాస్ట్ 27 ఇయర్స్లో శ్రీలంక టీంతో మన ఇండియా బైలేటరల్ సిరీస్ ఎప్పుడూ ఓడిపోలేదు. శ్రీలంక ఈ సిరీస్ గెలవడంతో రికార్డ్ బ్రేక్ చేసిందనే చెప్పాలి. శ్రీలంక ఈ మూడో మ్యాచ్ కూడా గెలిచి విక్టరీ సాధించారు. శ్రీలంక టీం T20 మ్యాచ్ల్లో చాలా తేడాతో ఓడిపోయారు. ఈసారి వన్డే సిరీస్ కూడా కొంచెం ఈజీగా సొంతం చేసుకోవచ్చు అనుకున్నాం, కానీ అది కుదరలేదు. శ్రీలంక ఈ మ్యాచ్ గెలిచి ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్స్లో 248 పరుగులు చేసి 7 వికెట్స్ కోల్పోయింది. ఆవిష్కా ఫెర్నాండో 96 పరుగులు చేసి కీలక పాత్ర వహించాడు. కెప్టెన్ పాతుమ్ నిషంక 65 బాల్స్లో 45 పరుగులు చేశాడు. కుశాల్ మెండిస్ కూడా 82 బాల్స్లో 59 పరుగులు చేశాడు. ఇంకా టీమిండియాకి 249 పరుగుల టార్గెట్ వచ్చింది. ఇంత స్కోర్ రావడానికి కారణం మహమ్మద్ సిరాజ్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను వేసిన 9 ఓవర్లలో 78 పరుగులు వచ్చాయి. ఇక బ్యాటింగ్ దిగిన మన ఇండియా టీం 138 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది. 20 బాల్స్లో 35 పరుగులు చేసి ఈసారి కూడా రోహిత్ శర్మ టాప్ స్కోర్గా నిలిచింది. శుభ్మన్ గిల్ 6 పరుగులు, కోహ్లీ 20, శ్రేయస్ అయ్యర్ 8, అక్షర్ పటేల్ 2, రియాన్ పరాగ్ 15, శివం డుబే 9 పరుగులు, కుల్దీప్ యాదవ్ 6 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 30 పరుగులు చేశారు. దీంతో మన టీమిండియా బ్యాట్స్మెన్స్ ఒక్కరు కూడా 40 స్కోర్ కూడా చేయలేకపోయారు. ఈసారి శ్రీలంక బౌలింగ్ చాలా పక్కా ప్లానింగ్గా వేశారనే చెప్పాలి. ఏ ఒక్క బ్యాట్స్మెన్స్ కూడా సరైన స్కోర్ చేయలేకపోయాడు. దాంతో ఈ సిరీస్ గెలిచి శ్రీలంక విజయం సాధించింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.